హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కేఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మిరప తోటలో ఉపయోగించే రసాయనిక ఎరువులు ఎంత మోతాదులో ఉపయోగించాలి, మనం ఏ విధంగా ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నాం, దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో మనం సాధారణంగా ఎన్పికే అంటే నత్రజని, భాస్వరము, పొటాష్ ఎరువులను ఉపయోగిస్తుంటాం. సో వీటిలో మనకి నత్రజని వచ్చేసి 120 కిలోల నత్రజని కావాలి. అదేవిధంగా 24 కిలోల భాస్వరము, అదేవిధంగా 48 కిలోల పొటాష్ ఎరువులు ఒక ఎకరానికి సరిపోతుంది. దీనికి గాను మనం 260 కిలోల యూరియాను, అదేవిధంగా 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 100 కిలోల డిఏపిని, అదేవిధంగా పొటాష్ ఎరువు 80 కిలోలను ఉపయోగించాలి. భాస్వరం ఎరువులను మనం చివరి దుక్కిలో లేదా మొక్కలు నాటుతున్న సమయంలో మొత్తంగా అందించాలి. ఇక మిగిలిన నత్రజని మరియు పొటాష్లను తక్కువ మోతాదులో ఎక్కువ దఫాలుగా అందించాలి. 65 కిలోల యూరియాను, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ చొప్పున మొక్కలు నాటిన 30, 60, 90, 120 రోజుల వయసులో 4 దఫాలుగా వేయాలి. ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత పదును ఉండేటట్టుగా చూసుకోవాలి, తేమ శాతం ఉండేటట్టుగా చూసుకోవాలి. యూరియాను వేపపిండితో కలిపి వేయడం వల్ల నత్రజని వినియోగ సామర్థ్యం పెరగడమే కాకుండా మొక్కలకు చీడపీడల నుంచి రక్షణ కల్పించబడుతుంది. రాసాయనిక ఎరువులను కాంప్లెక్స్ ఎరువుల కంటే సూటి ఎరువుల రూపంలో వేసుకుంటే మంచిది. అవసరమైన దానికంటే అధిక భాస్వరం వేయడం వల్ల అది నేలలో స్థిరీకరించబడుతుంది. దీనివల్ల మొక్కలకు ఇతర సూక్ష్మ పోషకాలు అందక పోషక ఆహార లోపం మొక్కలలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అదేవిధంగా తాలుకాయలు ఏర్పడే పరిణామాలు ఎదురవుతాయి. కాబట్టి రైతు సోదరులు తగిన సూచనలు పాటించి మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. ఇక్కడ మనకి వీడియోలో సూటి ఎరువులు మరియు అదేవిధంగా కాంప్లెక్స్ ఎరువులు అని మనకు వచ్చింది. సో సూటి ఎరువులు అంటే డౌటు, సూటి ఎరువులు, కాంప్లెక్స్ ఎరువులు అంటే మనం చూస్తున్నాం 3-16 కానీ 10-26 కానీ అదేవిధంగా 14-35. సో వీటన్నిటిలో కూడా భాస్వరం ఉంటుంది. అంటే మనం వీటిని ఉపయోగించడం వల్ల, ఇవి ఏంటి కాంప్లెక్స్ ఎరువులను ఉపయోగించడం ద్వారా ఏమవుతుందంటే ప్రతి కాంప్లెక్స్ ఎరువులో భాస్వరం అనేది ఉంటుంది. కాబట్టి ఈ కాంప్లెక్స్ ఎరువులను ఉపయోగించడం ద్వారా ఏమవుతుందంటే నేలలో భాస్వరం స్థిరీకరించబడుతుంది. కాబట్టి సూటి ఎరువులైన డైరెక్ట్గా మనం యూరియాని, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని ఎక్కువ దఫాలుగా తక్కువ మోతాదులో ఉపయోగించుకోవాలి. ఎక్కువ దఫాలుగా వినియోగించుకొని మంచి ఫలితాలని పొందాలి. థ్యాంక్ యూ.